కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో జాక్సన్ మినిస్ట్రీస్ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం పాస్టర్ కె రవి జయంత్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని సంఘ సభ్యుడు విజయ్ కొలువూరి యేసు ప్రభుగా సిలువను మోస్తూ ఆనాడు యేసు ప్రభు పడిన బాధలను శ్రమలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాస్టర్ కె రవి జయంత్ మాట్లాడుతూ 50 సంవత్సరాల చరిత్ర గల పండూరు ప్రార్థనా మందిరంలో గత 2 సంవత్సరాల నుండి కల్వరి శిలువ యాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆనాడు యేసు ప్రభుని శిలువ వేసిన విధానం ఈనాడు మా గ్రామంలో ప్రజలకు తెలియచూపుతున్నామని తెలిపారు. 40 రోజులు శ్రమల దినాల అనంతరము ఈరోజు గుడ్ ఫ్రైడేను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నామని, వచ్చిన సంఘ సభ్యులకు ప్రతి సంవత్సరం భోజన సదుపాయాలు అందిస్తున్నామని అన్నారు. అందరూ ఆ యేసు ప్రభు కృప వలన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఇలాగునే యేసు క్రీస్తు వారి తల్లి మరియా కన్నీరు పర్వతమైపోయి తన కుమారుడు పడిన త్యాగా ఖాళీ చేయడానికి వచ్చి ఖాళీగా ఉన్నాడు. రిక్షా కొంచెం రిక్షా చాలా సంతోషం. ఈ శ్రేష్టకరమైన సమయమున పండూరు గ్రామంలో గత 50 సంవత్సరాలుగా అపోస్తులు కటకం సత్యానందం అయ్యారు ఈ పండూరు ప్రాంతంలో ప్రారంభించినటువంటి సేవా పరిచర్య మరి కాకినాడ రూరల్లో పండూరు గ్రామంలో ఉన్నటువంటి మందిరం 50 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. అయితే ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడి ప్రారంభించినటువంటి సేవా పరిచర్య నేటికి రమారమి మా నాన్నగారు సత్యానందం అయ్య గారు ఒక 5,000 మందికైనా బాప్టిజాలు ఇచ్చుంటారు. అయితే నాటి నుండి నేటి వరకు జరుగుతున్న ఈ సేవా పరిచర్య దీవునికరంగా ఆశీర్వాదకరంగా జరిగించుతున్న దేవునికి మొదటిగా వందనస్తున్నాయి ఉన్నాను. ప్రాముఖ్యంగా మరి ఆయన మా చేతికి అప్పగించినటువంటి ఈ సేవా పరిచర్య సంఘముగా ఆయన చిన్న కుమారుడిగా నాకు అప్పగించినటువంటి సేవా పరిచర్య చాలా ఆశీర్వాదకరంగా ఎదుగుదల కలిగి ఆశీర్వాదం కలిగి కొనసాగుతున్న బట్టి మేము ఎంతో సంతోషించుకున్నాం. అదే రీతిగా ప్రాముఖ్యంగా మరి గత 2 సంవత్సరాలుగా సిలువ యాత్ర అన్నది పండూరు ప్రాంతంలో అనేక మంది ప్రజల యొద్దకు వెళ్ళి ఆయన యేసుప్రభు వారు గూర్చినటువంటి విషయాలు వాక్య రూపంలో మాట్లాడుతున్నాం, కానీ కళ్ళకు చూపించాలని ఒక ఆతృత మా సంఘం అందరూ కలిగి ఉండేవారు. ఎందుకంటే ఆత్మలు రక్షించాలి, ప్రజలకు ఆ విషయాలు కళ్ళకు అద్దినట్టుగా చూపించాలి అన్న ఆసక్తి కలిగి మరి ఈ సంవత్సరం కూడా ఆ సిలువ యాత్రలో పండూరు గ్రామ వీధులన్నీ కూడా తిరిగి పండూరు కాలనీ, పండూరు ఊరు అనేక వీధులు గుండా తిరిగి ఆ సిలువ యాత్రను విజయవంతంగా కొనసాగించాం. మరి చాలామంది ప్రజలు ఆసక్తి చూపించారు, చాలామంది ఆశ్చర్యపడ్డారు. మేము ఆ దినాల్లో యేసు ప్రభువు కల్వరి సిలువ యాగం చూడలేదు, కానీ ఇలాగన జరిగిద్దా, ఇలాగ అయ్యిందా అన్న విషయాలు అనేక మంది ప్రజలు మాట్లాడడాన్ని బట్టి మేము ఎంతో సంతోషించాం గనుక మరి ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారు చేసిన త్యాగం, సమస్త మానవాళి కొరకు ఆయన చిందించిన రక్తం, సమస్త మానవాళి కొరకు ఆయన పడిన వేదన మరి ప్రజల యొద్దకు మేము తీసుకెళ్ళడం అది ఎంతో దేవుడు ఈ జనరేషన్లో మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా మేము భావించున్నాం. మరి రమారేమి ఒక 500 మంది సంఘ సభ్యులు కలిగి ఉన్నాం. అందరం కూడా పండూరు గ్రామం అంతా తిరగం, అనేకులను క్రీస్తు వైపుకు నడిపించాలని సువార్త ప్రకటించాం. ఆయన పడిన త్యాగాన్ని వివరించాం, ఆయన పడిన కష్టాన్ని వివరించాం. మరి ఇలాగున ప్రజల యొద్దకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడంలో సంఘముగా మేము అందరం కలిసి పడిన ఈ ప్రయాసను రాగల దినాల్లో ప్రభువారు ఇంకా అత్యధికంగా ఆశీర్వదించి పండూరు గ్రామంలో అనేకులను నశించిపోతున్న వారిని దేవుడి వైపుకు నడిపించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక.
ఆమె ఈ కార్యక్రమంలో మాకెంతో సహకరించిన మరి మీడియా వారికి ప్రత్యేకమైన వందనాలు, అలాగనే మరి సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. మరి యేసు ప్రభువు వలె నిజంగా పాత్రలో ముందుకు జీవించినటువంటి ఆ పాత్ర చేపట్టిన కంద విజయ్, అలాగే వెనుకున్న వారు, ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా సండే స్కూల్ టీచర్స్ అందరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ మన వినికిట్లో దీవించి, మరి నా పేరు రెవరెండ్ కె రవిజయంత్, పాస్టర్ కె రవిజయంత్. పండూరు గ్రామంలో జరుగుతున్న ఈ సేవా పరిచర్య మా నాన్నగారు మా చేతులకు అప్పగించగా దీవెనకరంగా ముందుకు కొనసాగించుతున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై విద్వేషాలు సృష్టించేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించడం మానుకోవాలన్న టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్. జిల్లాలో క్రైస్తవ దేవాలయాల్లో ఘనంగా గుడ్ ఫ్రైడే ప్రార్థనలు. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని తెలియజేసేలా శిలువను మోస్తూ కల్వరి మార్గాన్ని ప్రదర్శించిన క్రైస్తవులు. చిన్నారులను దేశభక్తి కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. ప్రభుత్వ పాఠశాలల మెగా వార్షిక దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.